హే గైస్, ఈరోజు కొబ్బరన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని లవంగ, చెక్క, యాలకులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి. మ్యాక్స్ కొబ్బరిపాలతోనే చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత సాల్ట్ వేసి దాన్ని ఒక పొంగు రానివ్వండి. ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడే కుక్కర్కి మూత పెట్టేసి మంచిగా విజిల్స్ రానివ్వండి. లాంగ్ వీడియోస్ కోసం కమెంట్ చేయండి, లాంగ్ వీడియోస్ చేద్దాం. సో ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి మంచిగా కలిపేసుకొని చికెన్ కర్రీ కాంబినేషన్ తినండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.